ముగ్గుల్లో కనపడేటటువంటి మరో విశేషం ఏంటంటే గొబ్బెమ్మలు. గుమ్మాల్లో చూడంగానే మంచి గొబ్బెమ్మలు, ఆ గొబ్బెమ్మల తలల మీద రకరకాలైనటువంటి పువ్వులు, వాటిని పసుపు కుంకుమ పిండితో అలంకరించటం, ఇవన్నీ కనపడతాయి. ఈ గొబ్బెమ్మలు ఏమిటి అంటే గోపెమ్మలు అని చెప్తారు. గోమయంతో చేసేవి. గోమయము అంటే ఆవు పేడ. ఆవు పేడతో చేసినటువంటి గోపికలకి ఇవన్నీ సంకేతంగా ఉంటాయి. తప్పనిసరిగా మధ్యలో పెద్ద గొబ్బెమ్మను పెడతారు, పక్కన చిన్నది పెడతారు. దాన్ని తల్లి గొబ్బెమ్మ, దీన్ని పిల్ల గొబ్బెమ్మ అంటారు. చుట్టూత ఒక క్రమపద్ధతిలో అందమైనటువంటి ఆకారంలో ఎన్ని గొబ్బెమ్మల్ని చేస్తే వాటిని ఒక అందంగా ఉండేటట్టుగా కళాత్మకంగా తీర్చిదిద్దుతారు. ఏమిటిది? మధ్యలో ఉన్నటువంటి కృష్ణుడు, చుట్టూ ఉండేటటువంటి గోపికలు, ఈ మొత్తం అంతా రకరకాలైనటువంటి రాసలీల విన్యాసాలన్నీ ఈ గొబ్బెమ్మల్లో మనకు కనపడుతూ ఉంటాయి. తరువాత ఈ గొబ్బెమ్మలని మధ్యాహ్నం వేళ తీసి గోడకి కొట్టి పిడకలు తయారు చేస్తే ఈ పిడకలు భోగిమంటకి వాడతారు. తరువాత రథసప్తమి నాడు పాలు పొంగించడానికి కూడా ఈ పిడకలనే వాడడం మనకి సంప్రదాయంగా కనపడుతూ ఉంది. ఈ గొబ్బెమ్మల్లో రోజు ఆడపిల్లలు తెల్లవారుజామున లేచి తాజాగా ఉండేటటువంటి ఆవు పేడ తెచ్చి వాటిని చక్కగా గొబ్బెమ్మలు తయారు చేసి వాటికి పూజ చేసి తెలుగులోనే ఆ పూజ అంతా చేస్తారు. ఆ చేసిన తర్వాత ఏదో అప్పుడే వచ్చినటువంటి కొత్త ధాన్యంతో తయారు చేసిన అటుకులో ఏవో నివేదన చేసి పాట పాడతారు. సుబ్బి గొబ్బెమ్మ శుభమూనియ్యావే, తామర పువ్వంటి తమ్ముణ్ణియ్యావే, చామంతి పువ్వంటి చెల్లెల్నియ్యావే అని అన్నీ చెప్పుకుంటూ ఇక మొగలి పువ్వంటి అని చెప్పి ఆపేస్తారు. మొగుణ్ణియవే అనేటటువంటి మాట పక్కనున్న వాళ్ళు ఎవరైనా పూర్తి చేస్తూ ఉంటారు. ఇది నిత్యం పాడేది. అంటే ఒక్క భర్త కావాలనే కాదు, కుటుంబం అంతా కూడా చక్కగా ఉండాలి, అన్ని రకాలైన చుట్టరికాలు మాకు ఉండాలని చెప్పేటటువంటి పాట. అయిన తర్వాత ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళందరూ ప్రతిరోజు ఎవరింట్లో వాళ్ళు తెల్లవారుజామున చేసుకుంటే సాయంకాలం పూట ఒకరింట్లో కలిపి చేస్తూ ఉంటారు. వీటిని సందెగొబ్బెమ్మలు అంటారంటే సంధ్యా సమయంలో. ఈ సందెగొబ్బెమ్మలకి పేరంటం పిలిచి ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచి అందరు ఆడపిల్లలు కలిసి గొబ్బెమ్మల చుట్టూతా తిరుగుతూ గొబ్బి తట్టడం అనే మాట వాడుతూ పాటలు పాడుకుంటారు. ఈ పాటలన్నీ కృష్ణ సంబంధిగానే ఉంటాయి. ఏలవచ్చనమ్మ కృష్ణుడేలవచ్చని, మాయదారి కృష్ణుడు వచ్చి మహిమ చేసనే అంటూ ఆ కృష్ణలీలలన్నీ పాడుకోవడం. విత్తు విత్తు విత్తారంట, ఏమీ విత్తు విత్తారంట, ఇది ఈ పాటలన్నీనేమో వ్యవసాయ సంబంధమైనటువంటి వాటి తెలియజెప్పేవి. ఇలా ఈ గొబ్బెమ్మల ద్వారా కూడా పిల్లలకు ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానాన్ని అందిస్తూ, పౌరాణిక గాథలను అందిస్తూ, దాంతోపాటుగా నలుగురు కలిసి చేయాల్సినటువంటి ఒక సామాజిక స్పృహని కలిగిస్తూ వచ్చిన వారికి తాంబూలాలు ఇవ్వడం ద్వారా 10 మందితో తనకున్న దాన్ని పంచుకోవటం అనేటటువంటి గొప్ప త్యాగగుణాన్ని నేర్పుతూ ఉండడం అన్నది ఈ గొబ్బెమ్మల్లో మనకు కనపడేటటువంటి విశేషం.